అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ ఆర్షనిధి. ఈరోజు వారాహి నవరాత్రులలోని 4వ రోజు. ఈరోజు అమ్మవారు కిరాత వారాహిగా పూజలందు. కొంతవరకు మనం వారాహి దేవతని తెలుసుకుంటూనే ఆవిడ యొక్క స్తోత్రాలను చదువుకుందాము. వారాహి దేవి వరాహమూర్తి యొక్క శక్తి. ఆవిడ వలనే వరాహస్వామి హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు అనేటటువంటిది దేవీ భాగవతంలోని మనకి వస్తుంది. ఎందుకనిసనంటే స్వామి ఉన్నారు, స్వామి యొక్క శక్తి అమ్మవారు కాబట్టి వరాహస్వామి ఉన్నారు, అతని యొక్క శక్తి వారాహీదేవి అన్నమాట. ఈ వారాహీదేవిని మనం సర్వసాధారణంగా కూడా సాత్విక స్వరూపంలోని పూజ చేసినప్పుడు పగలుపూట అలాగే సాయంత్రం పూట చేస్తాము. కానీ ఎప్పుడైతే వాళ్ళు తీవ్రమైన కోరికలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు వామాచార పద్ధతి ప్రకారం రాత్రి అంటే చాలా రాత్రి అయిన తర్వాత, అంటే ఒక 9 దాటిన తర్వాత 10 తర్వాత పూజలు చేస్తారు. వాళ్ళు వామాచార పద్ధతిలో చేస్తారు. వాళ్ళకి చాలా విపరీతమైనటువంటి కోరికలు అవి ఉంటాయన్నమాట. మాతృక దేవతలు అమ్మవారి యొక్క శరీరాల నుండి కల్పించబడ్డారు. దేవీ మహాత్మ్యం ప్రకారం సప్తమాతృకులు అమ్మవారి యొక్క శరీరం నుంచి పుట్టుకుని వచ్చారు. అలాగే వరాహస్వామి నుంచి వారాహీదేవిని సృష్టించారు. ఆవిడ ఎప్పుడు కూడా పంది రూపాన్ని కలిగి ఉంటుంది. చక్రం పట్టుకుని కత్తితో పోరాడుతుంది. ఆవిడ ఈ రాక్షసులను సంహరించడం అయిపోయిన తర్వాత ఆవిడ రాక్షసుల రక్తాన్ని కూడా ఆవిడ తాగుతుందన్నమాట. అంటే ఎప్పుడు తాగుతుంది అంటే దుర్గాదేవి రక్తబీజ అనేటటువంటి రాక్షసుడికి వ్యతిరేకంగా జరిగేటటువంటి యుద్ధంలో ఈవిడ దుర్గాదేవి ఈ సప్తమాతృకలను కూడా ప్రేరేపిస్తుంది. అప్పుడు ఎర్రటి చర్మం గల వారాహీదేవి గేదెపైన స్వారీ చేస్తూ కత్తి, డాలు మరియు మేకను కూడా పట్టుకుని ఉంటుందన్నమాట. ఆవిడ ఈ రక్తబీజుడిని సంహరించి ఆ తర్వాత ఆ రక్తబీజుడు అంటే ఏమిటర్థం, అతని యొక్క రక్తం కనుక కింద పడితే మళ్ళీ ఎంతోమంది వేల రాక్షసులు పుట్టుకుని వస్తారు అతని యొక్క ఆ రక్తపు చుక్క నుంచి. కాబట్టి ఆ రక్తం కింద పడకుండా ఆ వారాహీదేవియే తాగేస్తుంది. అంటే మనందరినీ కూడా సంరక్షించడానికని చెప్పి ఇక్కడ ఆవిడ తాగింది. అంతేకాని దానివల్ల ఆవిడ ఉగ్రస్వరూపం మనసుని అనడానికని వీలు లేదు. అంటే దీని అర్థం ఏమిటి, ఒక చెడు నుంచి మనల్ని కాపాడడానికి ఆవిడ ఎటువంటి కార్యక్రమమైనా చేస్తుంది, ఎటువంటి పనైనా చేస్తుంది. అమ్మవారు అందుకని ఉగ్రంగా మారింది. ఎందుకు? చెడు నుంచి మనల్ని కాపాడడానికి అని చెప్పేసి. కిరాత వారాహి అంటే కొంచెం తీవ్రమైనటువంటి చూపులు కలిగినటువంటిగా ఉంటుంది తల్లి. ఎందుకు తీవ్రమైనటువంటి చూపులు అంటే కిరాత వారాహి ముఖ్యముగా ఎవరైతే కిరాత వారాహిని ఆరాధిస్తారో వాళ్ళకి ఎవరైతే చెడు చేయాలనుకుంటున్నారో, అలాగే వాళ్ళకి ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళని తక్షణమే వాళ్ళని నాశనం చేస్తుందట ఈ కిరాత వారాహి. ఈవిడిని పూజ చేసిన వారికి, ఉపాసించిన వారికి, అంటే పూజ అంటే కేవలం మనం సాత్విక పద్ధతిలోనూ పూజ చేసుకుంటున్నాం కాబట్టి పర్వాలేదు. అదే చాలామంది తంత్ర పద్ధతిలో చేస్తారు. పూజలు 2 రకాలు ఉన్నాయి. ఒకటి మంత్ర పద్ధతి, 2 తంత్ర పద్ధతి. మంత్ర పద్ధతిలోనంటే మనం సాత్వికంగా వెళ్తాం, చాలా సౌమ్యంగా అమ్మవారిని మనం చాలా తక్కువ నియమాలతోటి చేసుకుంటూ, తక్కువ నియమాలను పాటిస్తూ మంత్రరూపంగా శ్రీ సూక్తంతో వాటితోటి మనం పూజ చేసుకుని అమ్మవారికి చక్కగా నివేదన అది చేసుకుంటాం. ఇది మంత్ర పద్ధతి. ఇక వేరేది తంత్ర పద్ధతి. అంటే అది పూర్తిగా బీజాక్షరాలతోటి కూడి ఉన్నటువంటిది. దానికి చాలా కఠినమైనటువంటి నియమాలు ఉంటాయి. అటువంటి నియమాలను పాటిస్తూ చేసేటటువంటిది తంత్ర పద్ధతి. అటువంటి ఈ మన వారాహి, కిరాత వారాహిని తంత్ర పద్ధతిలో ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి ఎవరైనా కనుక చెడు చెయ్యాలి, ఇంక చెయ్యకుండానే అనే ఆలోచన వాళ్ళు పెట్టుకున్నంత మాత్రము చేతనే వాళ్ళని తక్షణమే వాళ్ళని నాశనం చేస్తుంది. ఈ అమ్మవారు చూడడానికి చాలా తీవ్రమైనటువంటి చూపులను కలిగినదిగా ఉంటుంది. కానీ
తన భక్తులకు ఎప్పుడూ కూడా అమ్మవారిని మనం మంత్ర పద్ధతిలో కానీ తంత్ర పద్ధతిలో కానీ పూజిస్తున్నప్పుడు అలా పూజించేటటువంటి భక్తులకు ఎప్పుడూ కూడా చాలా శాంత స్వరూపంగా, అంటే మనం అమ్మవారిని చూసినా కూడా చక్కటి కలువరేకులు వంటి కన్నులతోటి అమ్మవారు చక్కగా కనబడుతుంది. అదే కనుక ఎవరైనా సరే చెడ్డవాళ్ళు అంటే ఏమిటి, ఈ భక్తులకు చెడు కలిగించాలి అనేటటువంటి భావనతోటి ఉన్నవాళ్ళు కనుక చూస్తే అమ్మవారు చాలా ఉగ్రంగా కనిపిస్తూ వాళ్ళని భయపెడుతున్నట్లుగా కనబడుతుందన్నమాట. ఇది ఈ కిరాతవారాహీదేవి యొక్క రూపం అలా ఉంటుంది. అలాగే ఈ కిరాతవారాహిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి చెడు చెయ్యాలి అనుకుంటున్న వాళ్ళని, వాళ్ళ యొక్క శత్రువులని వెంటనే శిక్షించి వాళ్ళ నుంచి మనకి రక్షణ కల్పిస్తుంది. కాబట్టి ఈ రోజున మనం ఆ కిరాతవారాహి స్తోత్రాన్ని తెలుసుకుందాము. అస్య శ్రీ కిరాతవారాహి స్తోత్ర మహామంత్రస్య దూర్వాసో భగవాన్ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ కిరాతవారాహి ముద్రారూపిణీ దేవతా హుం బీజం రం శక్తిః క్లీం కీలకం మమ సర్వశత్రుక్షయార్థం శ్రీకిరాతవారాహి స్తోత్రజపే వినియోగః. ఉగ్రరూపాం మహాదేవీం శత్రునాశనతత్పరాం క్రూరాం కిరాతవారాహీం వందేహం కార్యసిద్ధయే. స్వాపహీనాం మదాలస్యామప్రమత్తామతామసీం దంష్ట్రాకరాళవదనాం వికృతాస్యాం మహారవాం ఊర్ధ్వకేశీముగ్రధరాం సోమసూర్యాగ్నిలోచనాం లోచనాగ్నిస్ఫులింగాద్యైర్భస్మీకృత్వా జగత్రయం మోదయంతి మట్టహాసైర్ముహుర్ముహుః ఖడ్గం చ ముసలం చైవ పాశం శోణితపాత్రకం దధతీం పంచశాఖైః స్వైః స్వర్ణాభరణభూషితాం గుంజమాలాం శంఖమాలాం నానారత్నవిభూషితాం వైరిపత్నీ కంఠసూత్రచ్ఛేదనక్షురరూపిణీం క్రోధోద్ధతాం ప్రజాహంతృక్షురికేవ స్థితాం సదా జితరంభోరుయుగళాం రిపుసంహారతాండవీం రుద్రశక్తిం పరాం వ్యక్తామీశ్వరీం పరదేవతాం విభజ్యకంఠదంష్ట్రాభ్యాం పిబంతీమసృజం రిపోః గోకంఠమివ శార్దూలో గజకంఠం యథా హరిః కపోతయాశ్చ వారాహి పతత్యసనయా రిపౌ సర్వశత్రుం చ శుష్యంతి కంపంతి సర్వవ్యాధయః విధి విష్ణు శివేంద్రాద్య మృత్యుభీతిపరాయణాః ఏవం జగత్రయక్షోభ కారకక్రోధ సంయుతాం సాధకానాం పురస్థిత్వా ప్రవదంతీం ముహుర్ముహుః ప్రచరంతీం భక్షయామి తపస్సాధకతే రిపూన్ తేపి యానో బ్రహ్మజిహ్వా శత్రుమారణతత్పరాం త్వగశృంమాంసమేధోస్థి మజ్జాः శుక్లాని సర్వదా భక్షయంతీం భక్తశత్రోరచిరాత్ ప్రాణహారిణీం ఏవం విధాం మహాదేవీం యాచేహం శత్రుపీడనం శత్రునాశనరూపాణి కర్మాణి కురు పంచమి సర్వశత్రువినాశార్థం త్వామహం శరణం గతః
తస్మాదవశ్యం శత్రూణాం వారాహి కురునాశనం పాతుమిచ్చామి వారాహి దేవి త్వం రిపుకర్మతః మారయాసు మహాదేవి తత్కథాం తేన కర్మణా ఆపదః శత్రుభూతాయ గ్రహోత్థారాజకాశ్చయ నానావిధాశ్చ వారాహి స్తంభయాసు నిరంతరం శత్రుగ్రామగృహాన్ దేశాన్ రాష్ట్రాన్యపి చ సర్వదా ఉచ్చాటయాసు వారాహి వృకవత్ ప్రమథాసుతాన్ అమూకాముక సంజ్ఞాంశ్చ శత్రూణాం చ పరస్పరం విద్వేషయ మహాదేవి కుర్వం తం మే ప్రయోజనం యథా నశ్యంతి రిపవస్తథా విద్వేషణం కురు యస్మిన్ కాలే రిపుస్తంభం భక్షణాయ సమర్పితం ఇదానీం ఏవ వారాహి భుంక్ష్వేదం కాలమృత్యువత్ మాం దృష్ట్వా ఏ జనా నిత్యం విద్వేషంతి హసంతి చ దూషయంతి చ నిందంతి వారాహ్యేతాన్ ప్రమారయ హంతు తే ముసరశత్రూన్ అసనే పతనాదిప శత్రుదేహాన్ హలం తీక్ష్ణం కరోతు సకలీకృతాన్ హంతు గాత్రాణి శత్రూణాం దంష్ట్రా వారాహితే శుభే సింహదంష్ట్రైః పాదనఖైర్ హత్వా శత్రూన్ సుదుస్సహాన్ పాదైర్నిపీడ్య శత్రూణాం గాత్రాణి మహిషో యథా తాం స్థాడయంతి శృంగాభ్యాం రిపుం నాశయమేధునా కిముక్తైర్బహుభిర్వాక్యైర్ అచిరాచ్చత్రునాశనం కురువశ్యం కురు వారాహి భక్తవత్సలే ఏతత్ కిరాతవారాహ్యం స్తోత్రమాపన్నివారణం మారకం సర్వశత్రూణాం సర్వాభీష్టఫలప్రదం త్రిసంధ్యం పఠతే యస్తు స్తోత్రోక్తఫలమశ్నుతే ముసలేనాథ శత్రూంశ్చ మారయంతి స్మరంతి యే తార్క్ష్యారూఢాం సువర్ణాభాం జపేత్తేషాం న సంశయః అచిరాదుస్తరం సాధ్యం హస్తేనాకృష్య ధీయతే ఏవం ధ్యాయేజ్జపేద్దేవీం ఆకర్షణఫలం లభేత్ అశ్వారూఢాం రక్తవర్ణాం రక్తవస్త్రాద్యలంకృతాం ఏవం ధ్యాయేజ్జపేద్దేవీం జనవశ్యమాప్నుయాత్ దంష్ట్రాధృతభుజాం నిత్యం ప్రాణవాయుం ప్రయచ్చతి దూర్వాస్యాం సంస్మరేద్దేవీం భూలాభం యాతి బుద్ధిమాన్ సకలేష్టార్థదా దేవీ సాధకస్తత్ర దుర్లభః ఇది శ్రీకిరాతవారాహి స్తోత్రం. ముఖ్యంగా ఈ కిరాతవారాహి దేవి మనకి ఎవరైతే శత్రువులు ఉన్నారో, కనిపించేటటువంటి శత్రువులు ఉంటారంటే కొంతమంది మనకి తెలుసు వీళ్ళు మనకు శత్రువులుగా ఉన్నారు, వీళ్ళు మనకి ఏదో చెడు చేస్తారు అనేసినటువంటి తెలిసిపోతూ ఉంటుంది. ఇంకొంతమంది ఉంటారు వాళ్ళు మనకి తెలియకుండానే వాళ్ళు మనతోటి విరోధంగా ఉంటుంటారు. మనకి పైకి మనతోటి చక్కగా స్నేహితులుగా ఉంటూ కూడా వాళ్ళు మన కోసం మనసుని ఏదో చెడు చేస్తూ ఉంటారనమాట. అది కూడా కాకుండా మనలోనే ఉన్నాయి అంతఃశత్రువులు, 6 శత్రువులు, షట్ శత్రువులు మనలోనే ఉన్నాయి కదా. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అనేటటువంటి షట్ శత్రువులను కూడా అమ్మవారు అణిచివేస్తుంది. ఇలాగ ఏవైతే మనకి తెలియనటువంటి శత్రువులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ కిరాతవారాహి దేవి అణిచివేస్తుందన్నమాట. అది కూడా ఎలాగా అణిచివేస్తుంది అన్నది ఈ యొక్క స్తోత్రంలోని చాలా చక్కగా చెప్పారు. అసలు శత్రునాశనం చేస్తుంది ఎవరు? పంచమీదేవి. పంచమీదేవి అంటే మనకి వారాహిదేవియే కదా. ఆవిడ మనకి ఎటువంటి శత్రువునైనా సరే నాశనం చేస్తుంది. ఎలా నాశనం చేస్తుంది అంటే ఆవిడ ముసలం పట్టుకుంది, ఆ ముసలంతో శత్రువులను చంపుతుంది, పూర్తిగా పాతాళానికి తోసేస్తుంది. అలాగే హలం అంటే ఏమిటి? నాగలితోటి ఆ శత్రువుల యొక్క దేహాన్ని చీల్చి ఎక్కడికి పడేస్తుందో తెలియదు అనమాట. అంటే నాగలితోటి మనం దున్నుతాం కదండి, దున్నితే ఏమిటవుతుంది? పూర్తిగా అడుగుకి ఎక్కడికో వెళ్ళిపోతారనమాట ఆ శత్రువులు. అలాగే అటువంటి ఆ శత్రువుల యొక్క గొంతును ఆవిడ చంపుతుంది. ఎలా చంపుతుందంటే ఆవిడ యొక్క దంష్ట్రలతోటి చంపేస్తుంది అనమాట ఆ వారాహిదేవి ఆ శత్రువుల యొక్క గొంతును. అలాగే ఆవిడ
ఆవిడకి ఎలా ఉంటాయి, ఆవిడ దంష్ట్రలు అంటే కోరలు. ఆ కోరలు ఆవిడ చూడడానికి వరాహ రూపం అంటే పంది రూపంతో ఉంటారు కాబట్టి పంది యొక్క కోరలు ఏముంటాయి, పెద్ద బలంగా ఉండవని అనుకుంటాం. కానీ ఆ ఆ కోరలు ఎలా అంటే సింహానికి ఉండేటటువంటి కోరలు ఎంత బలంగా ఎంత వాడిగా ఉంటాయో అటువంటి ఆ కోరలు అంత వాడిగా ఉంటాయి అమ్మవారివి. అలాగే ఆవిడ యొక్క ఆ తల్లి కాలి యొక్క గోళ్లతోటే శత్రువులను సంహరిస్తుంది ఆవిడ. అటువంటి అంతటి గోరలతోటి ఉంటుంది, కాలితోటి తొక్కేస్తుంది శత్రువులని. అలాగే మహిష వాహనం మీద వస్తుంది. మహిషం అంటే గేదె. ఆ గేదె వాహనం మీద ఆవిడ వచ్చి ప్రతి ఒక్కరిని కూడా చీల్చి చెండాడుతుందన్నమాట. ఇటువంటి సర్వశత్రు వినాశకరమైనటువంటి ఈ వారాహి స్తోత్రాన్ని దూర్వాస మహాముని రచించారు. దూర్వాసులు ఆవిడ్ని ఈ విధంగా కీర్తించారనమాట. సర్వశత్రువులను సంహరిస్తుంది, మన యొక్క సర్వ అభీష్టాలను కూడా అమ్మవారు తీరుస్తుంది. ఎవరైతే 3 పూట్ల ఈ స్తోత్రాన్ని చదువుతారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు కోరుకున్నటువంటి ఫలితాలను కలిగిస్తుంది అని చెప్పేసి ఈ యొక్క కిరాత వారాహి స్తోత్రం ఫలితాన్ని తెలియజేశారు. కాబట్టి కనీసం ఒక్కసారైనా మనం దీన్ని చదువుకుందాము. ఆ వారాహి మాత యొక్క కృపా కటాక్షాలను పొందుదాం. ఓం శ్రీ వారాహి దేవ్యై నమో నమః.